నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో క్రీడల్లో అయినా, శాస్త్ర విజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా ఎన్నెన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగొచ్చిన సందర్భాన్ని మన దేశం యావత్తూ ఎంత ఉత్సాహంగా జరుపుకుందో. ఆయన భూమిపైకి తిరిగి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెలుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. మిత్రులారా, నాకు గుర్తుంది, 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్ అయిన తర్వాత మన దేశం అంతటా శాస్త్ర విజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధనల పట్ల ఒక కొత్త ఆసక్తి ప్రజల్లో, ముఖ్యంగా పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని చిన్నారులు కూడా చెబుతున్నారు. మిత్రులారా, ఇన్స్పైర్ మానక్ కార్యక్రమం పేరు మీరు వినుండొచ్చు. ఇది బాలల ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ఒక జాతీయ ఉద్యమం. ప్రతి పాఠశాల నుంచి 5 విద్యార్థులు ఎంపికవుతారు. ప్రతి ఒక్కరూ ఒక కొత్త ఆలోచనతో వస్తారు. ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగమయ్యారు. చంద్రయాన్-3 తర్వాత ఈ సంఖ్య రెట్టింపయ్యింది. మన దేశంలో అంతరిక్ష రంగంలో స్టార్టప్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 5 ఏళ్ల క్రితం 50 కంటే తక్కువ స్టార్టప్లుంటే ఇప్పుడు కేవలం అంతరిక్ష రంగంలోనే 200 కంటే ఎక్కువగా స్టార్టప్లున్నాయి. మిత్రులారా, వచ్చే నెల ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటాం. మీరు దీన్ని ఎలా జరుపుకుంటారు? మీకేదైనా ప్రత్యేక ఆలోచన అంటూ ఉందా? ఉంటే తప్పకుండా మీ సందేశం పంపించండి నమో యాప్ ద్వారా. మిత్రులారా, 21వ శతాబ్ద భారతదేశంలో శాస్త్ర విజ్ఞానం ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కొన్ని రోజుల క్రితం మన విద్యార్థులు అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో పతకాలు గెలుచుకున్నారు. దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్త ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి, ఈ నలుగురు మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు ఈ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ పథకాల ద్వారా. గణిత శాస్త్రంలో కూడా మన దేశం తన స్థానాన్ని మరింత పటిష్టంగా నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో మన విద్యార్థులు 3 బంగారు పతకాలు, 2 రజత పతకాలు, 1 కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మిత్రులారా, వచ్చే నెల ముంబైలో ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి 60కి పైగా దేశాల నుంచి విద్యార్థులు హాజరవుతారు. గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు హాజరవుతారు ఈ కార్యక్రమానికి. ఇది ఇప్పటి వరకు జరిగిన వాటిలో అత్యంత భారీ స్థాయి ఒలింపియాడ్ అవుతుంది. ఒక విధంగా చూస్తే భారతదేశం ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్స్ రెండింటిలోనూ ముందుకు సాగుతూనే వెళ్తోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనందరికీ గర్వం కలిగించే మరొక గొప్ప వార్త యునెస్కో నుంచి మనకొచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా 12 మరాఠా కోటలకు గుర్తింపు లభించటమే ఆ గొప్ప వార్త. వీటిలో 11 మహారాష్ట్రలో, 1 కోట తమిళనాడులో ఉన్నాయి. వీటిలో ప్రతి కోటకి ఒక చారిత్రక అధ్యాయం ఉంటుంది. వీటిలోని ప్రతి రాయి ఒక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నది. సలిహేర్ కోట మొఘలులకు భారతదేశంలో ఓటమిని చవిచూపిన స్థలం. శివనేరి మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం. ఖాందేరీ కోట సముద్రం మధ్య నిర్మితమైన ఒక అద్భుత నిర్మాణం. శత్రువులు శివాజీని నిలవరించేందుకు ప్రయత్నించినా అసంభవాన్ని సాధ్యం చేస్తూ శివాజీ ముందుకు సాగిన కోటే ఈ ఖాందేరీ కోట.
అఫ్జల్ ఖాన్ ఓడిపోయిన ప్రతాప్గఢ్ కోటలో ఆ కథ ప్రతిధ్వని ఇప్పటికీ కోట గోడల్లో నిక్షిప్తమై ఉంది. రహస్య సొరంగాలు కలిగిన విజయదుర్గ కోట ఛత్రపతి శివాజీ మహారాజు దూరదృష్టికి నిదర్శనం. నేను కొన్నేళ్ల క్రితం రాయగఢ్కి వెళ్ళిన సందర్భం గుర్తుకొస్తుంది. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహానికి ప్రణామం చేశాను. ఈ అనుభవం జీవితాంతం మరచిపోలేని ఒక మధురానుభూతి. మిత్రులారా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అలాంటి అద్భుతమైన కోటలు ఉన్నాయి. వాటి చరిత్ర దాడుల్ని ఎదుర్కోవటంతో, వాతావరణ ప్రతికూలతల్ని ఎదుర్కోవటంలో నిండి ఉంది. కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. రాజస్థాన్లో చిత్తోర్గఢ్, కుంభల్గఢ్, రణథంబోర్, ఆమేర్, జైసల్మేర్ కోటలు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోటలు. కర్ణాటకలో గుల్బర్గా కోట కూడా ఎంత పెద్దదో. చిత్రదుర్గ కోట విస్తీర్ణం చూస్తే ఆ కాలంలో ఎలా నిర్మాణం జరిపారో అని ఆశ్చర్యం కలుగుతుంది. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాందా అనే ప్రాంతంలో కాలింజర్ కోట ఉంది. గజనీ మహమ్మద్ ఈ కోటను ఎన్నోసార్లు ప్రయత్నించాడు ఆక్రమించేందుకు. ప్రతిసారి విఫలమయ్యాడు. బుందేల్ఖండ్ ప్రాంతంలో గ్వాలియర్, ఝాన్సీ, దతియా, అజయ్గఢ్, గఢ్కుండార్, చందేరి ఇలాంటి అనేక కోటలున్నాయి. ఈ కోటలు కేవలం ఇటుకలు, రాళ్ళు కాదు మిత్రులారా. ఇవి మన సంస్కృతికి ప్రతీకలు. మన సంస్కారాలు, స్వాభిమానం ఈ కోట గోడల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ కోటల పర్యటన చేయవలసిందిగా నేను ప్రతి దేశవాసిని కోరుతున్నాను. మన చరిత్రను తెలుసుకోండి, ఒక గర్వానుభూతిని పొందండి. నా ప్రియమైన దేశవాసులారా, ఒక్కసారి ఈ సంఘటనను ఊహించండి. బీహార్ రాష్ట్రం, ముజఫర్పూర్ నగరం. కాలం 1908 ఆగస్టు 11వ తేదీ. తెల్లవారుజాము ప్రతి వీధి, ప్రతి చౌరస్తా, ప్రతి కదలిక ఆగిపోయినట్టు కనిపిస్తోంది. ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, హృదయాలు జ్వలిస్తున్నాయి. వారంతా జైలును చుట్టుముట్టారు. ఎందుకంటే అక్కడొక 18 ఏళ్ల యువకుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినందుకు శిక్షను అనుభవించబోతున్నాడు. అతని ముఖంలో భయం లేదు, గర్వం ఉంది. దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు అనుభవించే ఒక అద్భుత గర్వం అది. ఆ వీరుడు, ధైర్యవంతుడైన ఆ యువకుడే ఖుదీరాం బోస్. కేవలం 18 సంవత్సరాల వయస్సులో ఖుదీరాం బోస్ చూపించిన ధైర్య సాహసాలు యావత్ దేశాన్ని కదిలించాయి. అప్పుడు వార్తాపత్రికలు కూడా ఇలా రాశాయి: ఖుదీరాం బోస్ ఉరి కంబం వైపు నడిచినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు ఉంది. అలాంటి లెక్క లేనన్ని త్యాగాల తర్వాత, శతాబ్దాల తపస్సు తర్వాత మనకు లభించింది స్వాతంత్ర ఫలం. దేశ ప్రేమికులు తమ రక్తంతో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిన సంగతి మనందరికీ తెలుసు. మిత్రులారా, ఆగస్టు నెల ఒక విప్లవ మాసం. ఆగస్టు 1న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి. అదే నెలలో ఆగస్టు 8న గాంధీజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్ర దినోత్సవం. మనం మన స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తుంచుకుంటాం. వారి నుంచి ఎంతో అద్భుతమైన ప్రేరణ పొందుతూనే ఉంటాం. కానీ మిత్రులారా, మన స్వాతంత్రం కూడా దేశ విభజన బాధతో ముడిపడి ఉంది. కాబట్టి మనం ఆగస్టు 14వ తేదీని విభజన భీభత్స స్మృతి దినంగా కూడా గుర్తుంచుకుంటాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 1905 ఆగస్టు 7వ తేదీన మరొక విప్లవం ఆరంభమైంది. స్వదేశీ ఉద్యమం. స్థానిక ఉత్పత్తులకు, ముఖ్యంగా చేనేతకు కొత్త శక్తినిచ్చిన ఉద్యమం ఆ స్వదేశీ ఉద్యమం. దీనికి గుర్తుగా దేశం ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. స్వాతంత్ర పోరాట సమయంలో స్వాతంత్ర ఉద్యమానికి మన ఖాదీ కొత్త బలాన్ని ఇచ్చిన విధంగానే నేడు మన దేశం ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా మారే దిశలో పయనిస్తూ ఉన్నప్పుడు
ఈ వస్త్రరంగం దేశానికి కొత్త బలంగా పరిణమిస్తోంది. ఈ 10 ఏళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చేనేత రంగంతో సంబంధం ఉన్న లక్షలాది మంది అనేక విజయ గాథలు లిఖించారు. మహారాష్ట్రలోని పైఠన్ గ్రామానికి చెందిన కవితా ధవలే గతంలో ఒక చిన్న గదిలో పనిచేసేవారు. స్థలం ఇరుకు, సౌకర్యాలు లేవు. కానీ ప్రభుత్వం నుంచి ఆమెకిప్పుడు సహాయం లభించింది. ఇప్పుడు తన నైపుణ్యం పెరుగుతూ వస్తోంది. 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు మిత్రులారా. ఆమె తాను స్వయంగా తయారు చేసిన పైఠనీ చీరల్ని విక్రయిస్తున్నారు. ఒడిషాలోని మయూర్భంజ్లో ఇలాంటి మరొక విజయగాథ కనిపిస్తుంది. ఇక్కడ 650 మందికి పైగా గిరిజన మహిళలు సంథాలీ చీరను పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ మహిళలు ప్రతి నెల ₹1000 సంపాదిస్తున్నారు. వారు బట్టలు తయారు చేయటమే కాదు, తమదైన సొంత గుర్తింపును సృష్టిస్తున్నారు. బీహార్లోని నలందాకు చెందిన నవీన్ కుమార్ సాధించిన విజయం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబం కొన్ని తరాలుగా ఈ చేనేత పనితో ముడిపడి ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రంగంలో ఆధునికతను అంటే సమకాలీనతను చేర్చింది. ఇప్పుడు వారి పిల్లలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదువుతున్నారు, పెద్ద పెద్ద బ్రాండ్లలో పనిచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఒక్క కుటుంబాందే కాదు మిత్రులారా, ఇది చుట్టుపక్కల ఉన్న అనేక కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్తోంది. మిత్రులారా, టెక్స్టైల్ అనేది భారతదేశంలోని ఒక రంగం మాత్రమే కాదు, ఇది మన భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికి ఒక అద్భుత ఉదాహరణ. నేడు టెక్స్టైల్ దుస్తుల మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి గురించి అత్యంత ఆనందం కలిగించే విషయం ఏంటంటే గ్రామాల నుండి మహిళలు, నగరాల నుంచి డిజైనర్లు, పాత నేత కార్మికులు, మన యువత, స్టార్టప్లు ఇలా అందరూ కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నేడు మన దేశంలో 3000 కంటే ఎక్కువ టెక్స్టైల్ స్టార్టప్లు ఎంతో చురుగ్గా ఉన్నాయి. అనేక స్టార్టప్లు భారతదేశ చేనేత రంగానికి ప్రపంచ స్థాయినిస్తున్నాయి మిత్రులారా. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం ఇలాంటి స్వావలంబన ద్వారానే ఏర్పడుతుంది. స్వావలంబన కలిగిన భారతదేశానికి అతిపెద్ద ఆధారం స్థానిక ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించే వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం. మన దేశంలో తయారైన వస్తువుల్ని మాత్రమే కొనండి, అమ్మండి. వాటిలో భారతీయుల చెమట ఉంటుంది. ఇది మన సంకల్పం కావాలి మిత్రులారా. నా ప్రియమైన దేశవాసులారా, భారతదేశ వైవిధ్యానికి చెందిన అత్యంత అందమైన, హుందా అయిన, సంగ్రహమైన అవలోకనం మన జానపద గేయాల్లో, సంప్రదాయాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన భజనలు, మన కీర్తనలు ఇందులో ఒక భాగం. కానీ కీర్తన ద్వారా ప్రజలకు అడవిలో ఏర్పడే కార్చిచ్చు గురించి అవగాహన కల్పిస్తారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు నమ్మకపోవచ్చు. కానీ ఒడిషాలోని క్యోంఝర్ జిల్లాలో ఒక అద్భుతమైన పని జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాధాకృష్ణ సంకీర్తన మండలి అని ఒక బృందం ఉంది. భక్తితో పాటు ఈ రాధాకృష్ణ సంకీర్తన మండలి వారు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ చొరవ వెనుక ప్రేరణ ప్రమీలా ప్రధాన్ గారు. అడవుల్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రమీల గారు సాంప్రదాయిక గేయాలకు కొత్త సాహిత్యాన్ని, స్ఫూర్తిదాయక సందేశాల్ని జోడిస్తున్నారు. ఆమె బృందం గ్రామానికి తిరుగుతోంది. పాటల ద్వారా అడవిలో ఏర్పడే కార్చిచ్చు వల్ల ఎంత నష్టం సంభవిస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఉదాహరణ మన జానపద సంప్రదాయాలు గత కాలానికి చెందినవి మాత్రమే కావని, అవి ఇప్పటికీ సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిని కలిగి ఉన్న ఒక అద్భుత కళా ప్రక్రియని మనకు గుర్తు చేస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, మన పండుగలు, మన సంప్రదాయాలు భారతీయ సంస్కృతికి పటిష్టమైన, ప్రధానమైన ఆధారాలు. కానీ మన సంస్కృతి ఉత్సాహంలో మరొక కోణం కూడా ఉంది. ఈ కోణం
మన వర్తమానాన్ని, మన చరిత్రను నమోదు చేస్తూ ఉండటం. శతాబ్దాలుగా లిఖిత ప్రతుల రూపంలో భద్రంగా ఉన్న జ్ఞానం మన దేశానికి నిజమైన బలం. ఈ మాన్యుస్క్రిప్ట్లలో, అంటే చేతి రాతల్లో, సైన్స్, వైద్య పద్ధతులు, సంగీతం, తత్వశాస్త్రం ఇలా ఎన్నో ఉన్నాయి మిత్రులారా. ముఖ్యంగా మానవాళి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల ఆలోచనలు ఉన్నాయి. ఈ అసాధారణ జ్ఞానాన్ని, ఈ వారసత్వాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. మన దేశంలో ప్రతి కాలంలో ఈ బాధ్యతను తమ సాధనగా చేసుకున్న కొందరు వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం తమిళనాడులోని తంజావూరుకు చెందిన మణిమారన్ గారిది. నేటి తరం తమిళ రాతప్రతుల్ని చదవటం నేర్చుకోకపోతే రాబోయే కాలంలో ఈ విలువైన వారసత్వం నశిస్తుంది అని ఆయన భావించారు. అందుకే ఆయన సాయంత్రం తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు, శ్రామిక యువత, పరిశోధకులు అందరూ నేర్చుకోవటానికి అక్కడికి రావటం ఆరంభించారు. మణిమారన్ గారు ప్రజలకు తమిళ సువది ఇయల్, అంటే తాటాకు లిఖిత ప్రతుల్ని చదివి అర్థం చేసుకునే పద్ధతిని ప్రజలకు నేర్పించారు. ఆ ప్రయత్నం ద్వారా చాలామంది విద్యార్థులు ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించారు. కొంతమంది విద్యార్థులు ఈ రాతప్రతుల ఆధారంగా సంప్రదాయ వైద్య వ్యవస్థ మీద పరిశోధన కూడా ప్రారంభించారు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రయత్నాలు జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇలా జరిగితే మన ప్రాచీన జ్ఞానం 4 గోడలకే పరిమితం కాకుండా కొత్త తరం చైతన్యంలో భాగమవుతుంది. ఈ ఆలోచన నుండి ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక చారిత్రాత్మక చొరవను ప్రకటించింది. అదే జ్ఞాన్ భారతం మిషన్. ఈ మిషన్ కింద పురాతన రాతప్రతుల డిజిటలైజేషన్ జరుగుతుంది. తర్వాత ఒక జాతీయ డిజిటల్ రిపోజిటరీ ఆరంభమవుతుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు భారతదేశ జ్ఞాన పరంపరతో అనుసంధానమవుతారు. మీరు ఇలాంటి ఏదైనా ప్రయత్నంలో పాల్గొన్నట్లయితే లేదా భాగస్వామ్యం పొందాలి అనుకుంటే MyGov లేదా సాంస్కృతిక మంత్రిత్వ శాఖను తప్పకుండా సంప్రదించండి. ఎందుకంటే ఇవి కేవలం రాతప్రతులు మాత్రమే కావు, భారతదేశ ఆత్మ ఉన్న అధ్యాయాలు. వీటిని మనం రాబోయే తరాలకు తప్పకుండా అందించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ చుట్టూ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి అని అడిగితే మీరేం చెబుతారు? నేను బహుశా ప్రతిరోజు 5-6 జాతుల పక్షుల్ని చూస్తాను. వీటిలో కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. మన చుట్టూ ఏ జాతి పక్షులు నివసిస్తున్నాయో తెలుసుకోవటం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అస్సాంలోని కాజిరంగా జాతీయ ఉద్యానవనంలో ఇటీవల ఇలాంటి గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది. ఈ ప్రాంతం ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఈసారి చర్చనీయాంశం దాని గడ్డి భూములు, ఆ గడ్డి భూముల్లో నివసించే పక్షులు. గడ్డి భూముల పక్షుల గణన మొదటిసారి జరిగింది కాజిరంగాలో. ఈ గణన కారణంగా 40 కంటే ఎక్కువ జాతుల పక్షుల్ని గుర్తించాము అని తెలుసుకుంటే మీరెంతో సంతోషిస్తారు కదా. వీటిలో చాలా అరుదైన పక్షులు ఉన్నాయి. ఎన్ని పక్షుల్ని గుర్తించారో మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇందులో టెక్నాలజీ అద్భుతంగా సహాయం చేసింది. ఈ పక్షుల జనాభాను లెక్కపెడుతున్న బృందం శబ్దాల్ని రికార్డ్ చేసే పరికరాలను ఏర్పాటు చేసింది. కంప్యూటర్ల సాయంతో కృత్రిమ మేధను, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ శబ్దాల్ని విశ్లేషించారు. పక్షుల్ని వాటి శబ్దాల ద్వారానే గుర్తించారు. అది కూడా ఆ పక్షుల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా. ఆలోచించండి మిత్రులారా, సాంకేతికత, సున్నితత్వం రెండూ కలిసినప్పుడు ప్రకృతిని బాగా అర్థం చేసుకోవటం ఎంత సులభంగా మారుతుందో, ఎంత గాఢంగా ఉంటుందో. మన జీవ వైవిధ్యాన్ని గురించి, తరువాతి తరాలను ఈ జీవ వైవిధ్యానికి అనుసంధానం కలిగించేలా మనం ఇలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొన్నిసార్లు
చీకటి గాఢంగా వ్యాపించిన చోటు నుండే అతి పెద్ద వెలుగురేఖ ఉద్భవిస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ జార్ఖండ్లోని గుమ్లా జిల్లా. ఒకప్పుడు ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పరిగణించబడేది. అప్పట్లో బాసియా బ్లాక్ గ్రామాలు నిర్జనమైపోయాయి. ప్రజలు భయం నీడలో నివసించారు. ఉపాధికి అవకాశం లేదు. భూములు సేద్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. యువత వలసపోతున్నారు. అప్పుడు చాలా ప్రశాంతంగా, ధైర్యంగా పరివర్తన ఆరంభమయ్యింది. యువకుడైన ఓంప్రకాష్ సాహు గారు హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. చేపల పెంపకం ప్రారంభించారు. అప్పుడు ఆయన తనలాంటి చాలామంది స్నేహితుల్ని కూడా ఇలాగే చేయండి అని ప్రేరేపించారు. ఆయన ప్రయత్నాలు చాలా ప్రభావం చూపాయి. గతంలో తుపాకులు పట్టుకున్నవారు ఇప్పుడు చేపల వలలు పట్టుకుంటున్నారు. మిత్రులారా, ఓంప్రకాష్ సాహు గారి ప్రారంభం అనుకున్నంత సులభం కాదు. నిరసనలు, బెదిరింపులు వచ్చాయి. కానీ ఆయన ధైర్యం విచ్ఛిన్నం కాలేదు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వచ్చినప్పుడు ఆయనకు కొత్త బలం వచ్చింది. ప్రభుత్వం నుంచి శిక్షణ తీసుకున్నారు. చెరువులు నిర్మించటంలో సహాయం పొందారు. చూస్తూ ఉండగానే కొద్ది కాలంలోనే గుమ్లాలో మత్స్య విప్లవం ఆరంభమైంది. మిత్రులారా, నేడు బాసియా బ్లాక్లోని 150కి పైగా కుటుంబాలు చేపల పెంపకంలో నిమగ్నమై ఉన్నాయి. ఒకప్పుడు నక్సలైట్ సంస్థలో ఉన్నవారు చాలామంది ఇప్పుడు గ్రామంలోనే గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తాము ఉపాధి పొందుతున్నారు, ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు కూడా. మార్గం సరైనదైతే, మన మనస్సులో విశ్వాసం ఉంటే, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభివృద్ధి దీపం వెలిగించవచ్చు అని ఈ గుమ్లా ప్రయాణం మనకు స్పష్టంగా తెలియచేస్తోంది. నా ప్రియమైన దేశవాసులారా, ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద క్రీడా కార్యక్రమం ఏంటో మీకు తెలుసా? దీనికి సమాధానం ప్రపంచ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది క్రీడలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది మధ్య జరిగే అతి పెద్ద క్రీడల టోర్నమెంట్ ఇది. ఈసారి ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. మన దేశం ఈ టోర్నమెంట్లో పెద్ద చరిత్ర సృష్టించింది. దాదాపు 600 పతకాలు గెలుచుకుంది. 71 దేశాలు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో టాప్ 3 స్థాయికి చేరుకున్నది మన దేశం. దేశం కోసం పగలు రాత్రి నిలబడే ఆ యూనిఫామ్ ధరించిన ఆటగాళ్ల కృషి ఫలించింది. మన ఈ స్నేహితులు ఇప్పుడు క్రీడా మైదానంలో కూడా జెండాను ఎగరవేస్తున్నారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ బృందానికి నా అభినందనలు. 2029లో ఈ ఆటలు భారతదేశంలో జరుగుతాయని తెలుసుకోవటం మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు మన దేశానికి వస్తారు. మనం వారికి మన దేశ ఆతిథ్యాన్ని రుచి చూపిస్తాం. వారికి మన క్రీడా సంస్కృతిని పరిచయం చేస్తాం. మిత్రులారా, గత కొన్ని రోజులుగా నాకు చాలామంది యువ అథ్లెట్లు, వారి తల్లిదండ్రుల నుంచి సందేశాలు వచ్చాయి. ఖేలో భారత్ పాలసీ 2025ని వారు ఎంతో ప్రశంసించారు. ఈ విధానం లక్ష్యం స్పష్టంగా ఉంది. అది మన భారతదేశాన్ని క్రీడారంగంలో సూపర్ పవర్గా మార్చటం. గ్రామాలు, పేదలు, ఆడపిల్లలకు ఈ ఖేలో భారత్ 2025 ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడు క్రీడల్ని దైనందిన జీవితంలో భాగం చేస్తాయి. క్రీడా నిర్వహణకు సంబంధించిన, క్రీడా సామగ్రి తయారీ రంగానికి సంబంధించిన క్రీడల స్టార్టప్లకు అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. దేశంలోని యువత స్వదేశీ రాకెట్లు, స్వదేశీ బ్యాట్లు, స్వదేశీ బంతులతో ఆడినప్పుడు స్వావలంబన లక్ష్యం ఎంత బలాన్ని పొందుతుందో ఒక్కసారి ఊహించుకోండి మిత్రులారా. క్రీడలు జట్టు స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాయి. ఇది ఫిట్నెస్, ఆత్మవిశ్వాసాలతో కూడిన దృఢమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మార్గం. కాబట్టి కష్టపడి ఆడండి, ఆనందించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పనులు అసాధ్యంగా కనిపిస్తాయి. ఇది సాధ్యమవుతుందా అని అనుకుంటారు. కానీ దేశం మొత్తం ఒకే ఆలోచన మీద కలిసి వచ్చినప్పుడు అసాధ్యమైన పని కూడా సుసాధ్యంగా మారుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. త్వరలో స్వచ్ఛ భారత్ మిషన్
11 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కానీ దాని బలం, దాని అవసరం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ 11 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఒక సామూహిక ఉద్యమంగా మారింది. ప్రజలు దీనిని తమ కర్తవ్యంగా భావిస్తారు. ఇది నిజమైన ప్రజా భాగస్వామ్యం. మిత్రులారా, ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ భావనను మరింత పెంచింది. ఈ సంవత్సరం దేశంలోని 4500 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలు ఇందులో చేరాయి. 15 కోట్లకు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఇవి సాధారణ సంఖ్యలు కాదు మిత్రులారా, ఇది స్వచ్ఛ భారతదేశ స్వరం. మిత్రులారా, మన నగరాలు, పట్టణాలు, వాటి అవసరాలు పర్యావరణానికి అనుగుణంగా పరిశుభ్రత విషయంలో వివిధ పద్ధతుల్లో చురుగ్గా పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం ఈ నగరాలకే పరిమితం కాదు, యావత్ దేశం ఈ పద్ధతుల్ని అవలంబిస్తున్నది. ఉత్తరాఖండ్లోని కీర్తినగర్ ప్రజలు పర్వతాలలో వ్యర్థాల నిర్వహణకు కొత్త ఉదాహరణ చూపుతున్నారు. అదేవిధంగా మంగళూరులో సాంకేతికత సహాయంతో సేంద్రియ వ్యర్థాల నిర్వహణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో రోయింగ్ అనే చిన్న నగరం ఉంది. ఒకప్పుడు ఇక్కడి ప్రజల ఆరోగ్యానికి వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలు. ఇక్కడి ప్రజలే దాని బాధ్యత తీసుకున్నారు. గ్రీన్ రోయింగ్ ఇనిషియేటివ్ ఆరంభమైంది. తర్వాత రీసైకిల్ చేసిన వ్యర్థాలతో వారు పార్కును తయారు చేశారు. అదేవిధంగా కరాడ్, విజయవాడల్లో నీటి నిర్వహణకు అనేక కొత్త ఉదాహరణలు వచ్చాయి. అహ్మదాబాద్లోని రివర్ ఫ్రంట్ దగ్గర పరిశుభ్రమైన పరిసరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మిత్రులారా, భోపాల్లోని ఒక బృందం పేరు సకారాత్మక్ సోచ్, అంటే పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. వారంతా కలిసి నగరంలోని 17 పార్కుల్ని శుభ్రం చేస్తారు. గుడ్డ సంచుల్ని పంపిణీ చేస్తారు. వారి ప్రతి అడుగు ఒక సందేశం. ఇటువంటి ప్రయత్నాల కారణంగా భోపాల్ స్వచ్ఛ సర్వేక్షణలో చాలా ముందంజ వేసింది. లక్నోలోని గోమతీ నది బృందాన్ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించాలి. ఇక్కడ గత 10 ఏళ్లుగా ప్రతి ఆదివారం ఏమాత్రం అలసట లేకుండా అవిశ్రాంతంగా ఈ బృంద సభ్యులు పరిశుభ్ర పరిసరాల పనిలో నిమగ్నమైపోతున్నారు. ఛత్తీస్గఢ్లోని బిల్హా ఉదాహరణ కూడా ఎంతో గొప్పది. అక్కడి మహిళలకు వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారంతా కలిసి ఆ నగర ముఖ చిత్రాన్నే మార్చేశారు. గోవాలోని పనాజీ నగరం ఉదాహరణ కూడా స్ఫూర్తిదాయకం. అక్కడ వ్యర్థాల్ని 16 రకాలుగా విభజించారు. దాన్ని కూడా మహిళలే నడిపిస్తున్నారు. పనాజీకి రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది. మిత్రులారా, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజో లేదా ఒక సమయంలో మాత్రమే చేసే పని కాదు. ప్రతి క్షణం, ప్రతిరోజు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే దేశమంతా పరిశుభ్ర పరిసరాలతో ప్రకాశిస్తుంది. మిత్రులారా, శ్రావణమాస వర్షపు జల్లుల మధ్య దేశం మళ్లీ పండుగల ఆనందోత్సాహాలతో ముస్తాబవుతోంది. ఈరోజు హరియాలీ తీజ్ పండుగ, తర్వాత నాగుల పంచమి, రక్షాబంధన్ వస్తున్నాయి. తర్వాత జన్మాష్టమి, మన చిలిపి కృష్ణుని జన్మదిన వేడుక. ఈ పర్వదినాలు అన్నీ మన భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. అవి ప్రకృతితోనూ సమతుల్యతతోనూ అనుసంధాన సందేశాన్ని కూడా అందిస్తాయి. ఈ పవిత్ర పర్వదినాల సందర్భంగా మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. నా ప్రియమైన మిత్రులారా, మీ ఆలోచనల్ని, అనుభవాల్ని పంచుకుంటూ ఉండండి. వచ్చే నెలలో మరికొన్ని కొత్త విజయాలు, దేశవాసుల ప్రేరణలతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ పదిలంగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.